గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గీతా జయసూర్య గారు, స్థానిక పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయురాలు శ్రీమతి బైరెడ్డి శబరి గారు, వేదికపై ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులు నిమ్మల రామానాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు, జనార్దన్ రెడ్డి గారు, ఫరూక్ గారు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు, నీటి వినియోగ సంఘాల సభ్యులు, చైర్మన్లు, రైతు సోదరి సోదరిమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ రేపు రాబోయే రోజుల్లో అందరి నీవా నీళ్ల వల్ల బాగుపడే ప్రజానీకానికి అందరికి కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు రాయలసీమ చరిత్రలోనే ఒక శుభదినం. సీమలో జల వనరులు పొంగేలా ఈరోజు మనం చేస్తున్న గొప్ప ప్రయత్నంలో మరో అడుగు ముందుకేశాం. 4 సార్లు సీఎం అయ్యాను, కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాను. నిన్న మొన్న ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చేశాను. కానీ ఈరోజు సీమకు నీళ్లిచ్చే కార్యక్రమం వల్ల వచ్చే తృప్తి, సంతోషాన్ని నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సీమని మార్చేది ఒక్క నీరు. అదే సమయంలో దీన్ని బలంగా నేను నమ్ముతున్నా. నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను, ఈ ప్రాంతంలోనే పెరిగాను. రాయలసీమ కరువు తెలిసిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని. ఒకసారి అయితే అనంతపురం జిల్లాకు వస్తే వేరుశెనగ పంట ఎండిపోతే దిక్కుదోచన పరిస్థితిలో కనీసం పెట్టుబడికి డబ్బులు ఇమ్మంటే నేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది. ఆ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. రాయలసీమలో నీళ్లు లేకపోతే కరువు వస్తే కడాన ఆ రోజు మీరు చూస్తే పశువులకు గడ్డి కూడా వేసుకోలేక, అవి వదిలించుకోలేక బాధపడతా ఉంటే పశువులకు క్యాంపులు పెట్టి వేరే ప్రాంతాల నుంచి వ్యాగన్స్ లో గడ్డి తీసుకొచ్చి ఆ పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వ్యక్తిని నేనేనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుందని, ఎడారిగా మారిపోతుందని, దీన్ని ఎవరూ కాపాడలేరని ఆ రోజు అందరం కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చాం. నేను మొన్న కూడా 95లో కూడా చూశాను. రాయదుర్గ నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే ఎడారిగా మారకుండా ఉండడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం కార్యక్రమాలు చేసిన సందర్భం. అందుకే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమ చరిత్ర తిరగ రాయగలుగుతామని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒకప్పుడు రాయలసీమకు నీళ్లు రావన్నారు. కొంతమంది రాజకీయాలు చేశారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు ఇక్కడ పెత్తందారులు ఉన్నారు. అందరూ పేదరికంలో ఉండాలి.
కొంతమంది మాత్రం పెత్తనం చేయాలి. కానీ ఈ రాయలసీమను బాగు చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హంద్రి నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఒక ఉన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ఇందిరాగాంధీ గారు మహారాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం, తమిళనాడు సీఎం అయినటువంటి ఎంజీఆర్ సమక్షంలో చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే కాదు, నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాత చెన్నైకి నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడ నుంచి ప్రారంభమైంది. నేనే 1995లో ఉరవకొండలో హంద్రి నీవాకి ప్రారంభం చేశాను, శ్రీకారం చుట్టాను. ఇది మామూలు ప్రాజెక్టు కాదు. అందరూ అనుకున్నారు ఇది అసాధ్యం. 554 కిలోమీటర్లు ఇక్కడ బయలుదేరి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది, ఇంకో పక్క కుప్పానికి వెళ్తుంది. ఇంత దూరం ఉండే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. కానీ ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో 3,890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు పంపులు ఆన్ చేశాను. 10-15 రోజుల్లో చివరి వరకు నీళ్లిచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది పూర్తయితే దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 6 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఈ పార్టీకి రాయలసీమ పైన ఉండే కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది అన్నారు ఈ తక్కువ సమయంలో మేము చేయలేమంటే, కాదు చేసి తీరాలని. ఈరోజు 3,850 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అంటే దగ్గర 4 టీఎంసీ నీళ్లు ఈ కాలువ ద్వారా తీసిపోయే పరిస్థితి వస్తుంది. అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ముందుకి ఇప్పటికి డబల్ అయింది, 2 ఇంతలు పెరిగింది. 40 టీఎంసీ నీళ్లు తీసుకుపోయేదానికి ఏదైతే హక్కు కల్పించిందో దాన్ని తీసుకుపోయే అవకాశం వచ్చింది. ఈ శుభ సందర్భంలో ఈరోజు రైతున్నలందరికీ శుభాకాంక్షలు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థలందరికీ అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రైతు కోసం నేను చేసిన సంకల్పానికి మీరందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. గ్రేట్ జాబ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి అందరినీ అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచిని మనం గుర్తించాల్సిన బాధ్యత ఉంది. వీరందరి పట్టుదల, కృషి, చిత్తశుద్ధి వల్ల నేడు ఈ విజయాన్ని సాధించాం. రాయలసీమ చరిత్రలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతామని ధైర్యంగా చెప్పగలిగే రోజు అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదైతే ఈరోజు కృష్ణగిరి, పత్తికొండ, అనంతపూర్లో జీడిపల్లి, పక్కనే పిఏబిఆర్, ఎండిఆర్ అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇది అవుతానే మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, అక్కడి నుంచి నేరుగా మదనపల్లికి వెళ్లి చిత్తూరు వరకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకెప్పుడు కూడా సవాళ్లు తీసుకోవడం కొత్త కాదు. ఒక పని అనుకుంటే ఎందుకు కాదో ఒక సవాలుగా తీసుకుని ఆ పని చేసే వరకు నిద్రపోకుండా పనిచేయడం
నా లక్షణం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. నీరు అనేది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. కియా మోటార్స్ అనంతపూర్లో నుంచి బెంగళూరు పోతా ఉంటే ఒక టౌన్షిప్ మీకు కనపడొస్తుంది. వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోతుంటే నేను రమ్మని కోరా. రమ్మంటే వాళ్ళు ఒక మాట అన్నారు, ఎక్కడికి రమ్మంటారు, ఏ ప్రాంతం అని అడిగితే బెంగళూరు ప్రాంతం నుంచి అనంతపూర్కి రండి, ఒక కరువు జిల్లా, మీరు పరిశ్రమ పెట్టమంటే అసలు నీళ్లు లేవు, ఎట్లా పెడతామని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, 8 నెలలు టైం ఇవ్వండి, నీళ్లు తెస్తాను, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా, పూర్తి చేసిన తర్వాత మీరు పని ప్రారంభించమంటే వాళ్ళు ఒప్పుకున్నారు. 8 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి కరువు జిల్లాలో కియా మోటార్ పరిగెత్తించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది ఒక పట్టుదల. నా ఆలోచన ఒకటే, ఇక్కడ రైతులు బాగుపడాలి, రైతుల పిల్లలు బాగుపడాలి, మీ జీవితాల్లో మార్పు రావాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర 4.27 టీఎంసీ 4 నెలలు మనం నీళ్లు తీసుకుపోయే అవకాశం వస్తుంది. దీనివల్ల ఒక్క కర్నూలు జిల్లాలో 77,000 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 2,900 ఎకరాలు, అనంతపూర్లో 1,18,000 ఎకరాలు, మొత్తం కలిసి ఫేజ్ 1 కింద 1,98,000 ఎకరాలు ఆయకట్టు వస్తుంది. ఫేజ్ 2 కింద అనంతపూర్లోనే మళ్లీ 33,617 ఎకరాలు, సత్యసాయి జిల్లాలో 1,93,383 ఎకరాలు, కడప జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు. మొత్తం చూస్తే ఇవన్నీ కూడా ఉమ్మడి కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరులో 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి 33 లక్షల మందికి నీళ్లిచ్చే సౌకర్యాన్ని కల్పించామంటే ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజుని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీలో అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2 నదులు, నందికొట్కూరులో ఉండే అంద్రి, ఇక్కడ నుంచి చిత్తూరులో ఉండే నీవా, ఈ 2 కలపాలని ఆలోచించినప్పుడు ఇది అసాధ్యం, వీళ్ళంతా అమాయకులని హేళన చేసిన రోజులు. అలాంటిది సుసాధ్యం చేశాం, ఒక కళ నెరవేర్చాం. ఆ కళ కనింది ఎన్టీఆర్ అయితే దాన్ని నెరవేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి మంచి పని జరిగితే ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, 2019లో ఈ రాష్ట్రంలో ఒక పార్టీ వచ్చింది. మీరందరూ కూడా ఆలోచించారు, ఒక్క ఛాన్స్ అన్నాడు, అందరూ ఏమారారు. పర్వాలేదు, సిబిఎన్ బాగానే చేస్తున్నాడు, బాబు గారు బాగానే చేస్తున్నారు, ఒక్కసారి ఇస్తే ఏదో పొడస్తాడనుకుంటే కుమ్మి కుమ్మి బాధుడే బాధుడు. అవునా కాదా? నరుకుడే నరుకుడు. అంటే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే రాజకీయాల్లో కొన్ని విలువలుంటాయి. నేను 45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక ప్రాజెక్టు కట్టాలి, ఒక ఇండస్ట్రీ తేవాలి, ఒక రోడ్ వేయాలి, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి ఆలోచించాను. అదేవిధంగా మీరు ఒకసారి చూస్తే 14-19 5 సంవత్సరాల్లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుకి
ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ గురించి మాట్లాడతారు, కులాల్ని రెచ్చగొడతారు, మతాల్ని రెచ్చగొడతారు. నేను అడుగుతున్నా, మీరు 5 ఏళ్లుంటే కనీసం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని మనస్సు మీకు రాలేదు. ఎవరు రాయలసీమకు మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు చెప్పడం చాలా ఈజీ. నేను ఆ రోజు ఈ కాలువలు చూసిన తర్వాత ఈ కాలువలు చాలవని 2018లో కాలువ వెడల్పు చేయాలని 3,850 క్యూసెక్స్ నీళ్లు పోవడానికి కాలువలన్నీ వెడల్పు చేయడానికి టెండర్లు పిలిచాను. కొత్త పార్టీ వచ్చింది, టెండర్లు క్యాన్సిల్ చేశారు, చేసి గొప్పలు చెప్పారు. 2,000 కాదు, 3,800 కాదు, నేను 10,000 క్యూసెక్లు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు 10 పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని నేను అడుగుతున్నా. వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని అడుగుతున్నా. హంద్రీ నీవా పైన 1 రూపాయి పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీరు ఒక్కసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా వేశారు. కాలువలో నీళ్లు లేవు, సినిమా సెట్టింగ్లు తయారు చేశారు, షూటింగ్ ప్రారంభమైంది. నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళంగానే నీళ్లు ఇంకిపోయినాయి. అలాంటి డ్రామాలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ, ప్రాజెక్టుల్ని చెడబట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు చూస్తే ఇక్కడంతా కూడా రిజర్వాయర్లో మనం చూసిన హంద్రీ నీవా కానీ, దీని మీద వచ్చిన ప్రాజెక్టులు కానీ, పోతిరెడ్డి పాడు కానీ, ముచ్చుమర్రి కానీ, ఇక్కడ గండికోట కానీ, అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశంలోనే మనం ఎన్ని ముందుకు తీసుకుపోయాం. ఈరోజు మీరందరూ కూడా ఒకసారి చూస్తే నాకు ఒక జీవిత ఆశయం, నదుల అనుసంధానం జరగాలి. ఈరోజు ఒక విషయం మీరు చూడండి, రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడలేదు. దీనివల్ల మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ మహారాష్ట్రలో, కర్ణాటకలో వర్షాలు పడ్డాయి. దానివల్ల నీళ్లు శ్రీశైలానికి ఆగస్టులో రావాల్సిన నీళ్లు జూలైలోనే వచ్చాయి. శ్రీశైలం నీళ్లింది, కాలువలకు నీళ్లు వదిలిపెట్టాం, నాగార్జునసాగర్కి వెళ్లే పరిస్థితి వచ్చింది. అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ ఆలోచిస్తే ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది, రాష్ట్రానికి జీవనాడి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాదు. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. దాంట్లో మొట్టమొదటి విడతగా మీరు చూస్తే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నాగార్జునసాగర్ ద్వారా వాడే నీళ్లన్నీ కూడా శ్రీశైలంను పొదుపు చేసుకుని కృష్ణా డెల్టాకి నాగార్జున పట్టిసీమ నీళ్లు ఇచ్చాం. ఆ 120 టీఎంసీ నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. అదే నాకు ఆనందం. అది చూసినప్పుడు అనిపించింది, పోయిన సంవత్సరం మీరు చూశారు, రాయలసీమలో ఉండే అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈసారి వర్షాకాలం కంటే ముందుగా 50% జలాశయాల్లో నీళ్లుండే పరిస్థితి వచ్చింది. దీన్ని చూసినప్పుడు ఆనందం ఏంటంటే ఈ రాయలసీమ ఇంకా రాబోయే రోజుల్లో రాళ్ల సీమ కాదు, రతనాల సీమగా చేస్తాననే ధైర్యం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే నేను ఎప్పుడూ చూపించేవాడిని,
మా వాళ్ళని సరిగా అక్కడెక్కడో పెట్టారు, ఇక్కడ పెట్టమంటే ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలియదు. మొత్తం ఒక మ్యాప్ పెట్టమన్నాను కానీ ఆ పక్కన పెట్టి ఆయన చూసుకుంటున్నాడు. ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శ్రీశైలం దగ్గర నుంచి ఒక కాలువ ఎస్ఆర్బిసి వస్తుంది, ఇంకో కాలువ ముచ్చుమర్రి వస్తుంది, ఇంకో కాలువ ఇక్కడే మల్యాల అంద్రినేవా వస్తుంది. ఈ 3 కాలువల ద్వారా మీరు నేరుగా చూస్తే ఏదైతే ఎస్ఆర్బిసి నుంచి వచ్చేది నేరుగా బనకచెర్లకు వెళ్ళి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా సోమశిల కందలేరుకి వెళ్తాయి. ఇంకో పక్క అంద్రినేవా మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అనంతపూర్ కలుపుకుంటూ అదే మారిగా కర్నూలులో కూడా పత్తికొండ, ఆలూరు ఈ నియోజకవర్గాలు నీళ్ళిచ్చి అక్కడి నుంచి నేరుగా చిత్తూరు వరకు వెళ్తుంది. గొల్లపల్లి, చెర్లోపల్లి, కడపలో శ్రీనివాసపురం, అడవిపల్లి ఇవన్నీ వస్తాయి. ఇంకో పక్క మీరు చూస్తే పెన్నా నది పైన పిఏబిఆర్ కానీ, మిడ్ పెన్నార్ కానీ, చాగల్లు బ్యారేజ్ కానీ, ఆ కిందన పైడిపాడెం, సిబిఆర్, వామికొండ, సర్వరాయ సాగర్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మీరు చూసినప్పుడు ఏదైతే నేరుగా నగిరి గాలేరు పైన గండికోట, అవుకు, దానిపైన మైలవరం ఇలాంటి ప్రాజెక్టులన్నీ వచ్చి లాస్ట్కి పోయే కొద్దికి మళ్ళీ సోమశిల కందలేరుకు పోయి మళ్ళీ ఆ నీళ్లు తిరుపతి దాకా వస్తాయి. భవిష్యత్తులో ఓసారి ఆలోచిస్తే ఇక్కడ నుంచి నీళ్లు బయలుదేరి 600 టీఎంసీ 600 కిలోమీటర్లు ప్రయాణించి కడాన తిరుపతికి కూడా పోయే పరిస్థితి వస్తుంది. నీళ్లు శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రారంభమైన నీళ్లు సాక్షాత్తు 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్లే పరిస్థితి వస్తుంది. రైతుల కష్టాలు తీర్చడమే కాదు, 2 దేవుళ్లను కూడా అనుసంధానం చేసే పరిస్థితి, జలహారతి ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనకుండే అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం అందరం కూడా రాయలసీమ ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేసుకోగలిగితే, నిన్న కూడా జరిగింది ఒక మీటింగ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక మీటింగ్ జరిగింది. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు ఇమ్మంటే తప్పకుండా రాయలసీమకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదంటే ఆనాడు నాయకులు కావాలని నీళ్లు కాదు కృష్ణాకి ఇచ్చే నీళ్లు నిలిపేసి మాకు నీళ్లు ఇమ్మన్నారు. ఆయన ఒకటే చెప్పాడు, మీకు నీళ్లు కావాలి, నీళ్లిచ్చే బాధ్యత నాదని మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లిచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు, మీరందరూ చూశారు. కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం, ప్రజల కోసం ఆలోచించే విధానం. ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా, తిట్లు తిట్టినా, బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లేమోర్ మైండ్సే ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమి చెయ్యలేరు. అది నా దృఢ సంకల్పం. నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను, నేను ఎక్కడున్నా
మీరు బాగుండాలి. ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 93% స్ట్రైక్ రేట్ అంటే అందరినీ గెలిపించారంటే ఇక్కడ జయసూర్యను కూడా 20 సంవత్సరాల తర్వాత గెలిపించారంటే నంద్యాల పార్లమెంట్ మెంబర్గా శబరి గారిని ఇక్కడ గెలిపించారంటే అది మీరు చూపించిన అభిమానం నేను గుర్తుపెట్టుకోవాలి, మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, నేను గర్వపడుతున్నా. ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఆయనకు ఆలోచనిస్తే ఆ రోడ్లు వేశాడు. అది నాకు తృప్తి. నా కోసరం కాదు, మీకోసరం. అక్కడి నుంచి రాయలసీమలో అలాంటి రోడ్లు రావాలని అటు బెంగళూరు హైదరాబాద్ కానీ ఇటు ఇక్కడ కర్నూలు నుంచి నేరుగా చూస్తే నంద్యాల, నేరుగా తిరుపతి చెన్నై కానీ ఏవి చూసినా రాయలసీమలో ఉండే రోడ్లు వరల్డ్ క్లాస్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే R&B రోడ్లు గుంతల పడిపోయినాయి. 5 ఏళ్ల అధికారం ఇస్తే గోతులు కొట్టాడు కానీ ఒక్క రోడ్లైనా మట్టేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు రోడ్లు కొంతవరకు నయమైనాయా లేదా అని అడుగుతున్నా. ఇక్కడే మా మంత్రి ఉన్నాడు, ఇక్కడ జనార్దన్ రెడ్డి. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఇప్పటికే ఒక 2,000 కోట్ల రూపాయలు దగ్గర ఖర్చు పెట్టి పార్ట్ హోల్స్ లేని రోడ్లు వేయడానికి శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో R&B రోడ్లన్నీ పర్ఫెక్ట్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, గడిచిన సమయం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాను. అభివృద్ధి చేస్తానని చెప్పాను. అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిన ఆదాయాన్ని మళ్లీ సంక్షేమానికి ఇచ్చి అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు సమయం తీసుకున్నారు పింఛను పెంచడానికి. ఈ పేదోళ్ళకి పింఛను పెంచాలంటే మనసు రాలా. 250. మళ్ళా అందరూ అడిగితే మళ్ళా 2 ఏళ్ల తర్వాత ఇంకొక 250. 5 ఏళ్లు పెట్టింది. నేను ఆలోచించాను, నా పేదవాళ్లపై నుండే ప్రేమతో ఆ కుటుంబానికి పెద్దగా ఉండాలని, పెద్ద కొడుకుగా ఉండాలని ఒకేసారి 4,000 రూపాయలు చేశాం. ఏం తమ్ముళ్ళు పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చా. నా ఎన్నికైంది జూన్లో, అవునా కాదా? ఒక మాట చెప్పాను, మాట నిలబెట్టుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొకటి చేశాను, మొదటి తారీఖు వస్తే మర్చిపోకుండా ఇవ్వాలని, పేదల సేవలో ప్రతి ఒక్కరూ వెళ్లాలని అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు, ఎన్డీఏ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వాళ్ళ దర్శనం చేసుకోమని చెప్పా. మనం ఇవ్వాల్సిన పింఛన్ ఇచ్చి సరిగా అందిందా లేదా అని కనుక్కోమని చెప్పాను. మిమ్మల్ని పంపించడమే కాదు, మళ్లీ నేరుగా ఫోన్ చేసి IVRS మెసేజ్ ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, పేదవాళ్ళని ఆదుకోవడం మనందరి బాధ్యత. ఇదేం ఫేవర్ కాదు.
ఈరోజు దివ్యాంగులు ఉన్నారు. భగవంతుడు సరిగా చూడలేదు వాళ్ళ పట్ల. అలాంటి దివ్యాంగుల్ని ఆదుకునే బాధ్యత. ఒకప్పుడు 300 ఉంటే 500 నేనే చేశాను. 200 నుంచి 500 చేశాను. ఆ తర్వాత 500ను 3000 చేశాను. 5 ఏళ్లున్న పెద్ద మనుషులు 3000 వాళ్ళ అన్నే వదిలిపెట్టారు తప్ప ₹1 ఇవ్వాల. మామూలన్న 4000 చేశారు కానీ దివ్యాంగుల్ని 3000 చేసి పెట్టారు. నేను వస్తానే ఆలోచించా, మానవత్వంతో ఆలోచించాను. 3000 6000 చేశాను. అంటే మీరు చూస్తే 500 నుంచి 6000 అంటే 12 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. పింఛన్ 200 ఉంటే 2000 చేశాను పోయినసారి. ఈసారి 3000 ఉంటే 4000 చేశాం. 33 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇదొక చరిత్ర. అదే కాదు, తల్లికి వందనం. ఏం తమ్ముళ్ళు ఆ పార్టీ చెప్పింది అందరికి ఇస్తామని, 2కి ఇస్తాం, 3కి ఇస్తామన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పాం. మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబెట్టుకున్నామంటే చేతుల పైకెత్తండి. ఇది తెలుగుదేశం పార్టీ విధానం. ఇది మన యొక్క విశ్వసనీయత అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను దారులు ఎత్తుక్కోలా. ఇంకో పక్క మీరు చూస్తే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని అడుగుతున్నా. పేదవాడికి తిండి పెట్టడం నేరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అలాంటి అన్నా క్యాంటీన్లు మూసేశారు, కక్షగట్టి మూసేశారు. ముయ్యడమే కాదు, అవన్నీ వేరే దానికి వాడేశారు. మళ్ళీ నేను వస్తానే 207 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టిన పార్టీ ఎండి, అవునా కాదా? ఎక్కడన్నా నియోజకవర్గాలు లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి. ఏ పేదవాడు తిండి లేక బాధపడడానికి వీలు లేదు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం పెట్టాడు. నేను 21 దేవాలయాల్లో అన్నదానం పెట్టి, మీరు దేవుడి దగ్గరికి పోయినా టౌన్కు వచ్చినా కడుపులో చల్లగా ఉండాలని, మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉండాలని, ఎవరికి ఇబ్బంది లేకుండా చేశాం. తమ్ముళ్ళు ఇదే కాదు, నేను ఒక మాట చెప్పాను, పిల్లలకు చదువు బాగా రావాలి. చదువు రావాలని టీచర్ కావాలి కదా. టీచర్ లేకుండా చదువు వస్తుందా? 5 ఏళ్ళు అయింది, ఒక్క టీచర్ నియమించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే నేను బాగా చదువు చెప్పానంటారు. ఎటు చెప్పారు? టీచర్ లేకుండా చెప్పారా? అదే నేను హామీ ఇచ్చాను. యువతకు ఉద్యోగాలు ఇస్తాను, పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పి మెగా డిఎస్సికి శ్రీకారం చుడతాను, మొదటి సంతకం పెడతానని పెట్టి రేపు ఆగస్టు 20 లోపల ప్రతి ఒక్క స్కూల్లో 16,500 మంది టీచర్లు పంపించే బాధ్యత నాది. చెప్పిన మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సుపరిపాలనలో తొలి అడుగు వేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సుపరిపాలనలో తొలి అడుగు వేసిన దానికి మీ ఇంటికి వచ్చి అందరినీ దర్శనం చేసుకోమన్న నాయకులందరినీ, పార్టీ వాళ్ళని ఆశీర్వదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికే 40 లక్షల కుటుంబాలు ఇంట్లోకెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ నెలలో 1 కోటి కుటుంబాల కడప దొక్కి
వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చాను. ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఈ పార్టీ అవసరమని. తమిళలో రైతు సంక్షేమం ఈ పార్టీ యొక్క ధ్యేయం. నీళ్లు ఇవ్వడంతోనే కాదు, ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా ఇబ్బంది రాకూడదు. మీరు మంచి పంట వేసుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మారిన అలవాట్లు బట్టి మన పంటల విధానాన్ని కూడా మనం మార్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల మీరు చూస్తే చిత్తూరులో మామిడి ధరలు పడిపోయినాయి. 270 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 కిలోకు 4 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గరుండే మామిడి పంటను కొన్న పార్టీ ఈ ఎన్డీఏ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, పొగాకు రైతులు ఇబ్బందులు పాలయ్యారు. 20 మిలియన్ కేజీలు వాళ్ళ దగ్గర ఎవరు కొనేవాళ్ళు లేకపోతే ఏమైనా పర్వాలేదు, 1 క్వింటాల్ 12,000 రూపాయలు కొనమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కొనిస్తున్నా. ఇది ఈరోజు ఈ పార్టీ యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడైతే ఈరోజు ఇదే కాకుండా కోక్ అయితే ధర లేకపోతే అది కూడా కొనిచ్చాం. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, సకాలంలో విత్తనాలు ఇస్తున్నాం, క్రిమి సంహారక మందులు పెడతాం, ఎరువులున్నాయి. మీరు కూడా ఎరువులు తక్కువ వేయండి. ఎక్కువ ఎరువులు వేస్తే ఈ మధ్య క్యాన్సర్ వస్తుందని కొంతమంది మనం ఎరువులు వేసినది కానీ క్రిమి సంహారక మందులు వాడినటువంటి పంట తినడం మానేస్తున్నారు. రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా వస్తున్నారు. తొందరలో రైతులందరికీ శుభవార్త. కేంద్రం రైతు భరోసా ఇచ్చిన రోజునే మన వాటా కింద డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో వేసే బాధ్యత నాది. వాళ్ళు రేపేస్తే రేపే వేస్తా, ఎల్లుండేస్తే ఎల్లుండే వేస్తా, ఏప్రిల్లో వేస్తే జూలైలో వేస్తే జూలైలో వేస్తాం. సరేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 విడతల్లో ఆ డబ్బులు కూడా ఇస్తున్నా. మా ఆడబిడ్డలందరికీ శుభవార్త. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం మీకు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఏం తమ్ముళ్ళు చెప్పిన పనులు చేస్తున్నానా లేదని అడుగుతున్నా. 10 లక్షల ఉద్యోగాలు, దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 8,50,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఆ రోజు చెప్పాను, పిల్లలందరినీ కోరుతున్నా, సమయం వెయిట్ చేయొద్దండి, చదువుకోండి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు, లేకపోతే మీరు పోయి ఆఫీసుల్లో పనిచేయచ్చు, ఫ్యాక్టరీలో పనిచేయచ్చు. అవసరమైతే మీకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అయితే మీరు శాశ్వతంగా ఇంట్లో ఉంటామంటే అది మీకే కాదు, కుటుంబానికే కాదు, సమాజానికే భారం అవుతుంది. ఈరోజు కష్టపడే రోజులు పోయినాయి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. స్మార్ట్ వర్క్ అంటున్న హార్డ్ వర్క్ కాదు. ఏం తమ్ముళ్ళు, నేను ఒకటి అడుగుతున్నా. ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం. 550 సర్వీసులు ఆన్లైన్లో ఇస్తున్నాం. ఆగస్టు 15 నెలే 700 సర్వీసులు వాట్సాప్ లో ఇస్తాం. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయంటే చేతులు పైకెత్తండి. ఆ సెల్ ఫోన్లు వచ్చినప్పుడు మీరు చూశారు కదా, నేనే పోరాడే. అప్పట్లో నన్ను ఎగతాళి చేశారు, 420 అన్నారు. నన్ను 420 అన్నవాళ్ళు ఏమయ్యారో నాకు తెలియదు, కానీ వాళ్ళ కర్మ వాళ్ళకి తగిలే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ రోజు నేనంటే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా,
ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా అన్ని సేవలు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా నీ సెల్ ఫోన్లోనే మొత్తం సేవలు తీసుకునే సర్వీస్ తీసుకునే పరిస్థితి వస్తుంది, వచ్చింది. అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. వాట్సాప్ సర్వీసెస్ కానీ గవర్నెన్స్ అందరికీ తెలుసా అని అడుగుతున్నా. మీరు ఇంతవరకు కొంతమంది ఏమైనా కొన్ని గవర్నమెంట్లో సర్వీసులన్నీ మీ సెల్ ఫోన్ ద్వారా తీసుకున్నారా అని అడుగుతున్నా. తెలుసనేవాళ్ళు చేలిపైకెత్తండి. తెలుసనేవాళ్ళు ఇంకా చాలా మంది వాడుకోవడంలా. అదే నా బాధ. నేను మంచి చేయాలనుకున్నా గుర్రాన్ని నీళ్లు తాగాలంటే తొట్టి దాకా తీసిపోతాం కానీ బలవంతంగా తాగించగలుగుతావా అని అడుగుతున్నా. అవునా కాదా? మీలో మార్పు రావాలన్నా లేదా అని అడుగుతున్నా. మీలో మార్పు వస్తే అప్పుడు నేను అనుకున్న పని చాలా సులభం అవుతుంది. నేనైతే ఒకప్పుడు చాలా పరిగెత్తేవాడిని ఒక్కడినే. ఇప్పుడు నేను ఒక్కడనే పరిగెత్తే లాభం లేదు. మీకు అర్థమయ్యే విధంగా పనులు చేయాలి. వేదిక పైనుండే నాయకులను కూడా పరిగెత్తించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా జవాబుదారీతనంగా పనిచేయాలి. ప్రజలు కూడా ఒక పాజిటివ్గా మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఈ రాయలసీమలో ఉండే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. సీమను ఓట్ల రాజకీయానికి కొన్నది కొందరు. సీమకు నిజమైన సేవలు చేసింది ఈరోజు ఎన్డీఏ పార్టీ. అర్థం చేసుకునే బాధ్యత మీది. విధ్వంసాలు చేసే నాయకులు, అభివృద్ధి చేసే నాయకత్వానికి వ్యత్యాసం మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు మనం చూశారు చిత్తూరులో. చరిత్రలో ఎవ్వరూ ఈ విధంగా ఒక కేజీకి 4 రూపాయలు మామిడి పంటకు ధరించి 8 రూపాయలు ఫ్యాక్టరీలు ఇమ్మని, మీకు నష్టం వస్తే నేను కావాలంటే సహాయం చేస్తానని బలవంతంగా కొనిస్తే ఆ నాయకుడు అక్కడికి పోయి వాళ్ళ కార్యకర్త ఒక నాయకుడు 6 ట్రాక్టర్లో ఆయన మామిడికాయలు తీసుకొచ్చి ధర రాలేదని రోడ్డు మీద పోస్తూ కిస్తున్నా అంటే ఇది రైతు ద్రోహం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది విధ్వంసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయాన్ని అర్హతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు జ్ఞాపకం ఉందా? వివేకానంద రెడ్డి అజాత శత్రువు, నేనే ముఖ్యమంత్రి, నిద్ర లేశాను, ఒక చీటీ వచ్చింది నా దగ్గరికి. వివేకానంద రెడ్డి గుండె పోటుతో చనిపోయాడు. నేననుకున్నా, బాధపడ్డా, రే ఆలఫేషడం చనిపోయాడు, మంచోడే పాపం అనుకున్నా. నేను నమ్మిన తర్వాత కొంచెం టైం అయింది. టైం అయితే అదే వస్తుంది. సాక్షాత్తు సిఐ అక్కడే ఉండే రక్తం అంతా కూడా రూమ్ అంతా క్లీన్ చేసి, ఈ యొక్క మనం మామూలుగా సరిపోతే డెడ్ బాడీ పెట్టే ఒక బాక్స్ తీసుకొచ్చి కుట్లు కూడా వేసి ఆ బాడీని అందులో పెట్టి క్రిమేషన్ తీసిపోయే పరిస్థితికి వచ్చారు. ఆయన కూతురు అడిగింది, లేదు నాకెందుకో అనుమానం ఉంది, పోస్ట్ మార్టం చేయమంటే నేరుగా హాస్పిటల్ తీసుకుని పోస్ట్ మార్టం చేస్తే అది గుండెపోటు కాదు. ఏ పోటు తమ్ముళ్ళు? గొడ్డలి పోటు, అవునా కాదా? అది అయిన తర్వాత సాయంత్రానికి మాట మార్చేసి మా నాన్న చనిపోయాడు, చంపేశారు, ఇప్పుడు మా చిన్నాన్న చంపేశారు, పెద్ద దిక్కులేని బిడ్డ అయిపోయా, మీరే నాకు దిక్కుని నాటకాలు మొదలుపెట్టాడు. తెల్లవారైంది, నారాసుర ఏంటి అంటే తాను చేసిన నేరాన్ని ఒక ముఖ్యమంత్రి పైన నేరం వేయగలిగాడంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క. అవునా కాదా? ఇలాంటి రాజకీయాలు మీకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా.
ఎన్ని డ్రామాలను అడుగుతున్నా ఇక్కడే కర్నూలు హాస్పిటల్ గుండెపోటు లేదు కానీ గుండెపోటు ఉందని నటించి అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేయనీయకుండా చేయించారు. జ్ఞాపకం ఉందా అని అడుగుతున్న నాటకం. హాస్పిటల్లో నాటకం చూశారు కదా. ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎవడికి రక్షణ, ఆడబిడ్డకి రక్షణ అడుగుతున్నా. ఏ నాయకుడైనా సేఫ్గా ఇంట్లో ఉండే పరిస్థితి వస్తుందని అడుగుతున్నా. అందుకే మీరు ఇటీవల చూస్తే నన్ను ఇంకా మోసం చేయాలంటే అయిపోయింది. ఒకేసారి చివరిసారి నమ్మా. మీరు ఏం చేసినా సందేహంగానే చూస్తా. సీసీటీవీ కెమెరాలు పెడతా, డ్రోన్స్ పెడతా, తోక తిప్పితే తోక కట్ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజాహితం కోసం, నా కోసరం కాదు. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని, ముఠా నాయకుల్ని ఎవరు తుదముట్టించారు తమ్ముళ్ళు? జ్ఞాపకం ఉందా? ఎవరు? నేనే చేశా. మా పార్టీ వాళ్ళని కూడా వదిలిపెట్టలా. అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. రాయలసీమలో ముఠాలు లేకపోతే రాయలసీమ కంటే మించిన ప్రదేశం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మిన్నగా తయారవుతుందని నేను నమ్మే వ్యక్తిని. ఇంకో పక్క తీవ్రవాదులు లా అండ్ ఆర్డర్ ఉంటే ఇది సబబు కాదని పోరాడితే నా మీదనే దాడి చేసే పరిస్థితి. భయపడ్డానా అని అడుగుతున్నా నేను. ఈరోజు హైదరాబాద్లో మత కలహాలు సృష్టిస్తే మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. రౌడీ అనేవాడు ఉండేవాడు కాదు. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఒక పార్టీ రౌడీ షీటర్ ఇంటికి, గంజాయి బ్యాచ్ ఇంటికి పరామర్శించడానికి పోతే ఏమనాలని అడుగుతున్నా. అంటే మీరు ఏం చేసినా రాజకీయ ముసుగులో మేము వదిలిపెట్టాలన్న తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం, రక్తం. అదే నాకు సీఎం అంటే నీళ్లు, మీ భవిష్యత్తు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాయలసీమ మళ్లీ హామీ ఇస్తున్నా. ఇది రాళ్లసీమ కాదు, రత్నాల సీమగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది. రాష్ట్రానికే ఒక మణిహారంగా తయారు చేస్తాం. దానికే రాత్రి మగుళ్ళు పనిచేస్తున్నాం. ఈరోజు ఇటీవల కాలంలో లోకేష్ గారు పాదయాత్ర చేశాడు, యువగళం చేశాడు. రాయలసీమలో ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీ రాయలసీమలో ఈసారి తెలుగుదేశం పార్టీకి, కూటమికి వచ్చిందంటే అది మీరు చూపించిన అభిమానం, ఆదరణ. దీన్ని నిలబెట్టుకుంటాం. రాయలసీమ డిక్లరేషన్ ని పూర్తిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. హార్టికల్చర్ పంటలకు ప్రాధాన్యత ఇస్తాం. అదే మరిగా వ్యవసాయ ఆధార పరిశ్రమలు తీసుకొస్తాం. రాయలసీమలో పండిన పంట ప్రపంచానికి అందించే బాధ్యత, మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత, రైతుకు అధిక ఆదాయం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేస్తూనే రాయలసీమలో మీరు చూస్తే బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. బెంగళూరు పక్కనే, ఎయిర్పోర్ట్ పక్కనే హిందూపూర్ వస్తుంది, లేపాక్షి ఉంది, ఇక్కడ ఓర్వకల్లు కర్నూలులో ఉంది. ఈ ఏరియా అంతా కూడా టెలిఫోన్లు తయారు చేసే ఎలక్ట్రానిక్స్ ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడే కియా మోటార్ వచ్చింది, ఆటో మొబైల్కి ప్రాధాన్యత ఇస్తాం. స్పేస్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు రాకెట్లన్నీ ప్రైవేట్ వాళ్ళు కూడా ప్రయోగాలు చేసే అవకాశం వచ్చింది. అలాంటి స్పేస్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తాం. ఇంకో పక్కన
డిఫెన్స్ కావలసిన అన్ని తయారు చేసే విధంగా ఈరోజు డిఫెన్స్ ఫ్యాక్టరీస్ ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడే కర్నూలులో ఓర్వకల్లో డ్రోన్ సిటీకి ప్రాధాన్యత ఇచ్చాను. డ్రోన్లు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం అందరం కూడా క్రిమి సంహారక మందులు వాడుతున్నాం. డ్రోన్ గాను ఉపయోగిస్తే ఎక్కడ క్రిమి సంహారకం ఉంటే పెస్ట్ ఎక్కడుంటే అక్కడే అప్లై చేసే విధంగా ఏమాత్రం కూడా వేస్ట్ కాకుండా కరెక్ట్గా అప్లై చేస్తే తక్కువ కూడా పెస్ట్ ఉపయోగిస్తే ఎక్కువ ధరలు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరిగా డ్రోన్స్ డిఫెన్స్ లో వాడతారు. మీరు పోతూ రేపు చూడొచ్చు, కర్నూలులో ఓర్వకల్లో డ్రోన్ సిటీ వచ్చి ఇక్కడ భారతదేశానికి కావలసిన డ్రోన్స్ అన్ని ఇక్కడే తయారు చేసే కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అతడు డిఫెన్స్ కావచ్చు, లేకపోతే మన అప్లికేషన్స్. ఈరోజు మస్కిటో ఉంటుంది, దోమ ఉంటుంది. దోమను నియంత్రణ చేయాలంటే ఎక్కడ దోమ ఉంటే అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతాం. ఓర్వకల్లు లేపాక్షి ఈ 2 సెంటర్లుగా చేస్తాం. ఓర్వకల్లు కోప్పర్తిలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండస్ట్రియల్ టౌన్షిప్లు తయారు చేస్తున్నాం. కర్నూలు నుంచి తిరుపతి రోడ్డు ఉంది, వయా నంద్యాల కడప ఉంది. ఈ ఏరియా కూడా ఇండస్ట్రీ కోసం ముందుకు పోతాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం. కడపలో ఇన్ని మాటలు మాట్లాడారు, కడాన స్టీల్ ప్లాంట్ కూడా పెట్టకుండా నాటకాలు వేసే పరిస్థితి వచ్చింది. నేను వస్తానని ఆ స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కడపలో తెచ్చే బాధ్యత, దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ చేయడానికి నేను వచ్చాను. ఇవి చేయాలంటే మీ సహకారం కూడా అవసరం. ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు మెట్టూరులో లిఫ్ట్ ఇరిగేషన్ కింద కలువమందలపాడు, అంద్రి నీవా సుజల స్రవంతి కెనాల్ నుంచి 19వ కిలోమీటర్లో ఒక లిఫ్ట్ పెడితే 6,000 ఎకరాలు సుభిక్షం అవుతుందన్నారు. దీనికి 60 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 60 కోట్లు శాంక్షన్ చేసి అతి తొందరలో ప్రారంభిస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరి ఇక్కడ ఒక మోడల్ స్కూల్ కావాలన్నారు, ఒక హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయమన్నారు. నియోజకవర్గానికి ఎట్లా ఒకటి చేస్తున్నాం. ఇంకో పక్క శ్రీశైలం జీవో కూడా ఒకటి ఉంది, దానిపైన మీ అందరికీ న్యాయం చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ నేను అవన్నీ చేయాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర కూడా ఖాళీ గల్లా పెట్టి చూస్తే ఖాళీగా ఉంది. మీ ఆశలు ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. నేను ఏదైనా చేసేయగలుగుతానని మీరు ఆలోచిస్తున్నారు, కానీ నాకు కూడా కొంత సమయం కావాలి. నేను కష్టపడేది మీకోసం. నా కష్టమంతా కూడా రాత్రింబగళ్ళు కష్టపడతా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయాన్ని మళ్లీ పంచుతా, మిమ్మల్ని ఎక్కడా అన్యాయం చేయను. అందుకే నూతనమైన ఆలోచనలు చేశాను. ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ ఉండాలని. ఈరోజు మీరు చూడండి, నేను 4,000 రూపాయలు పింఛను ఇస్తున్నాను, ఇంకో పక్క 6,000 రూపాయలు పింఛను ఇస్తున్నాను. కిడ్నీ పేషెంట్ ఉంటే 10,000 ఇస్తున్నాను. బెడ్కే పరిమితం అయితే 15,000 రూపాయలు ఇస్తున్నాం. వీటికన్నిటికి కూడా కొంత డబ్బులు కావాలి. ఇవి కావాలంటే ఎక్కడికక్కడ మనం కూడా ఆదాయం పెంచుకోవాలి. ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందో మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళందరూ పారిపోయారు. మళ్లీ నేను వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ కూడా ఒప్పిస్తున్నా. కొంతమంది అడుగుతున్నారు, మీరుంటే మాకే బాధ లేదు, మళ్లీ వేరే వాళ్ళు వస్తే, మళ్లీ ఆ భూతం వస్తే మా పని ఏంటని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్పాను, ఆ భూతాన్ని రాజకీయంగా సమాధి చేసే బాధ్యత, భూస్థాపితం చేసే బాధ్యత మా ప్రజలది.
మీరు నమ్మండి, మీరు రండి, పెట్టుబడులు పెట్టండి. మీరు పెట్టుబడులు పెడితే మీ పెట్టుబడులకు భరోసా ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను. నిలబెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నిలబెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఒక మాట, ఏం తమ్ముళ్ళు, కులం తిండి పెడుతుందా అని అడుగుతున్నా. పెడుతుందా తిండి? మతం మన జీవితాలను మారుస్తుందా? మతం ఒకటే, ఒక విశ్వాసం. నేను తప్పు పట్టడం లేదు, కానీ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. హిందువులు మల్లికార్జున స్వామిని, వెంకటేశ్వర స్వామిని చేస్తారు, ముస్లింలు అల్లాని పూజిస్తారు, అదే మరిగా క్రిస్టియన్స్ యేసు ప్రభువుని ప్రార్థనలు చేస్తారు, తప్పలేదు. కానీ రాజకీయంగా మీ జీవితాలు మార్చేది రాజకీయ పార్టీలు, ప్రభుత్వ విధానాలు. ఈరోజు మీరు చూడండి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా భయంగా బతికారు. నేను ఎక్కడ పోయినా మీ ముఖంలో ఆనందమే కనపడేది కాదు, చిరునవ్వే కనపడేది కాదు. ఇప్పుడు ఎవరిలో చూసినా స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా ఉన్నారు మీరందరూ. అవునా కాదా అని అడుగుతున్నా. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, అభివృద్ధి యజ్ఞం. దీనికి నీళ్లు ఇవ్వాలి, పెట్టుబడులు రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావాలి, మన పిల్లలకు చదువు బాగా చెప్పాలి, వీళ్ళందరి జీవితాలు బాగు కావాలని నేను ఒక యజ్ఞం చేస్తున్నా. కొంతమంది రాక్షసులు ఈ యజ్ఞాన్ని భగ్నం చేసి ఈ ఫలాలు మీకు అందకుండా చేయాలని ఆలోచిస్తే, ఏం తమ్ముళ్ళు, ఇది నా ఒక్కరి బాధ్యత, మీరు కూడా కలిసి కాపాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటున్నానంటే, ఈరోజు అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. ఆ పార్టీని ఆశీర్వదించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను మళ్ళీ కోరుతున్నా, ఈరోజు ఇక్కడ జరిగిన మీటింగు ఇది ఒక చరిత్ర, జీవితం అంటూ నేను ఒకటే చెప్తున్నా. నా జీవితాంతం గుర్తుపెట్టుకునే కొన్ని సంఘటనలు ఉంటాయి. నిన్న పోతే ఢిల్లీలో చాలా మీటింగులు జరిగాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వంతో మీటింగ్ జరిగింది నదీ జలాల విషయంలో. కొన్ని నిర్ణయాలు కూడా చేశాం. 2 రాష్ట్రాలు మొన్నటి వరకు కలిసి ఉన్నాం. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారు? నేనే కదా డెవలప్ చేసింది, అవునా కాదా? ఈరోజు విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. హైదరాబాద్ ఈరోజు ఒక నమూనా. దాంతో సమానంగా అమరావతిని కూడా నెంబర్ 1 సిటీగా తయారు చేసి మీరందరూ గర్వపడే విధంగా దాన్ని తయారు చేసే బాధ్యత నాది. ఇది ప్రజా రాజధాని, ప్రజల కోసం నిర్మించే రాజధాని. 2027కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాది. అదే మీరు చేస్తే 2001కే అయిపోయేది. గోదావరిని, పోలవరాన్ని గోదావరిలో ముంచేసిన పార్టీ ఆ పార్టీ. ఇంకో పక్క మిమ్మల్ని అందరినీ నేను కోరేది, ఇవన్నీ చేసుకుంటూ నేను ఒకటే ఆలోచిస్తున్నా, తెలంగాణ, ఆంధ్ర కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, గొడవ పడవలసిన అవసరం లేదు. మనం కష్టపడదాం, ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు పోతాం. ఈరోజు నీళ్లున్నాయి, 2 రాష్ట్రాలకు అవసరం. సముద్రం లేకపోయే నీళ్లు 2 రాష్ట్రాలు వాడుకుంటే ఇటు రాయలసీమ, అటు తెలంగాణలో ఉండే మెట్ట ప్రాంతాలు బాగుపడే అవకాశం వస్తుంది. మీ అందరూ చూశారు, భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. 9.5 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువగా సీఎం ఉండే అవకాశం నాకు ఇచ్చిన దానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఆ రోజు 2 ప్రాంతాలు ఓటేశారు. 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నాను. అరుదైన గౌరవం.
విభజన జరిగింది. అక్కడుండే ఆస్తులు వాళ్లకు అనుభవించడానికి పనికొస్తాయి. ఇక్కడ కష్టమైన నష్టమైన మళ్ళీ నిలదొక్కోవాలి. నిలదొక్కుని మిమ్మల్ని నిలబెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానికోసమే నిన్న మీటింగ్లో కూడా ఈరోజు రెండు పక్కల 2 బోర్డులుంటే గోదావరి బోర్డు హైదరాబాద్లో ఉంటుంది, కృష్ణా బోర్డు విజయవాడలో ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం ప్లంజ్ పూల్ ఇబ్బంది వస్తే దాన్ని మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేస్తామని అన్నాం. నీళ్లు కూడా ఎక్కడికక్కడ ఎవరు ఎన్ని వాడుకుంటున్నారో దానిపైన కూడా ఇప్పటికే 2 సార్లు మీటింగులు అయినాయి. ఆ 2 మీటింగుల్లో విభజన కంటే ముందు ఏ రాష్ట్రం ఎంత వాటర్ వాడుకుంటారో అంతవరకు ఎన్ బ్లాక్గా వాడుకునే అవకాశం ఇచ్చారు. ఆ నీళ్లు ఆ విధంగా వాడుకుంటే ఎక్కడ మన నీళ్లు అవసరమో అక్కడికి తీసుకెళ్లి అక్కడ నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇలాంటి వాతావరణం నేను ఒకటే చెప్పాను. అవసరమైతే వాళ్ళు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటారు, మనం కూడా వాడుకుంటాం. ఈ నదుల అనుసంధానం చేయమని ప్రధానమంత్రి గారు కూడా ఒక సంకల్పం చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను మాట్లాడడం లేదు. మొన్న మీరు చూస్తే అపోజిషన్లో ఉంటే ప్రజా చైతన్యం కోసం సాగునీటి ప్రాజెక్టులు ఏమైనాయో నేను ప్రజెంటేషన్లు కూడా చేసి 14 రోజులు తిరిగాను. నంద్యాలలో ఉన్నప్పుడే ఏం చేశారో మీరు చూశారు నన్ను. అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. కానీ నేను ఒకటే ఆలోచించా, ప్రజల కోసం పనిచేస్తున్నా. చిన్న చిన్న బెదిరింపులకో ఇబ్బంది పెడితే భయపడి పారిపోయే మనస్తత్వం కాదు. దీన్ని లాజికల్గా తీసుకుపోయి మీకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి అభిమానం, మీరు చూపిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. ఒకటే ఆమె ఇస్తున్నా, రాయలసీమకి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి కనీసం 2 మెట్ట పంటలు వేసుకుని హార్టికల్చర్ పంటలు వేసుకుని మీ జీవితాలు బాగుపడే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. అదే మరిగా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు వేదావతి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలి. దీనివల్ల ఆలూరు, ఆదోని, మంత్రాలయం 3 నియోజకవర్గాలకు ఉపయోగపడుతుంది. దీన్ని కూడా స్పీడప్ చేస్తాం. గోరకల్లు మరమ్మతులన్నీ కూడా వచ్చాయి. దగ్గర 56 మొత్తం కలిసి 96 కోట్లు అవుతుంది. ఇది కూడా శాంక్షన్ చేసి ఇమ్మీడియట్ గా పనులు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. అలగనూరు 2021లో బండంతా కూడా దిగిపోతే ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు. దీనికి 36 కోట్లు అవుతుంది. అది కూడా శాంక్షన్ చేసి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇది కాకుండా ఇక్కడి నుంచి చిత్తూరు వరకు నీళ్లు వెళ్ళాలి. అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీవా బ్రాంచ్ కెనాల్ వరకు నీళ్లు వెళ్ళాలి. ఆ పని కూడా ప్రారంభించి ఈ సంవత్సరం ఎట్లయితే కుప్పం వరకు నీళ్లు వెళ్తున్నాయో రాబోయే సంవత్సరం చిత్తూరు వరకు నీళ్లు తీసుకుపోయి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి ఆలోచనలు చేసే ఈ పార్టీని పూర్తిగా ఆశీర్వదించమని, ఈ పార్టీకి సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. చంద్రు